ఏరా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నోరు ముయ్యండి, పులికథ చెప్తారు సన్నాసులు. అయ్యో నిజంగా నిజం. స్టూడెంట్ కుర్రాళ్ళు ఏదో గొడవ చేస్తే సరదాగా చూసాం. 4 కుర్రాళ్ళు అక్కల్లాగి పెట్రోల్ పోసి అంటించేశారు. ఏమిటి అమ్మా అసలు ఇదేమిటి? కుర్రాళ్ళ గొడవలతో నీకేంటి సంబంధం? వద్దు, ఇలా జరగకూడదు. దేవుడా, నా కూతుర్ని 100 ఏళ్ళు బతికించు. నా కూతురు 100 ఏళ్ళు బతకాలి. అమ్మ నమ్మేసింది. నాకేం కాలేదమ్మా, అంతా మసి, అంతా ఉత్తిదే. లే లే లోపలికి పదా, బువ్వ పెడదు గాని. అమ్మా 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 చెప్పు బాబాయ్. ప్రభాకర్ గారు, పాల ప్యాకెట్ తీసుకోండి. వస్తున్నా. ఎవరు? స్టాప్ దేర్. స్టాప్. ఆడపిల్ల? అమ్మాయి ఆగు. అమ్మాయి మర్యాదగా ఆగు. అమ్మాయి నేను ఆటలాడుతున్నావా? నిన్ను రాయని అమ్మాయి ఆగమ్మాయి. ఆగు, నేనేమి చేయను. ఆగు ఆగు ఆగు. ఆ పరుగేంటి, ఆ వేగం ఏంటి? అసలు నువ్వు మంచివా మెరుపువా? ఇంక నిన్ను విడిచిపెట్టినా. ఎంతకాలానికి నాకు దొరికావు? అవునండి, ఇంతకాలానికి దొరికిపోయాను. నన్ను విడిచిపెట్టండి. మా అమ్మ చచ్చిపోయింది, ఎక్కడా పని దొరకలేదు. నా తమ్ముడు చెల్లెలు ఆకలితో ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికే ఈ పని చేశాను. అందుకే నువ్వు నా కళ్ళలో పడ్డావా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను చూడు. I'll prove what Prabhakar is. I'll prove to the whole world. ఏంటండి, మనకే దిక్కులేదు, మనతో మరో 3 దిక్కుమాలిన పిల్లలా? మీకు మతిపోయిందా? సుజాత, ఏ దిక్కు కోసం నేను అలమటించిపోతున్నాను? అది ఈ రోజు నాకు దొరికింది. నీకు చెప్పిన అర్థం కాని ప్రతిభ అశ్వినిలో ఉంది. యు నో సంథింగ్? అమ్మాయి పరుగులో వేగానికి పట్టపగ్గాలు. ఎంతసేపు వేగం వేగం అంటారు, దరిద్రంతో వేగలేక చస్తుంటే. ఎలాగో మన బతుకుల్లో వేగం లేదు, పైన ఎవరో ముష్టి పిల్ల పరుగుల్లో. సుజాత, ఇంకొకసారి నేను వాళ్ళ ఒక నిర్ణయం తీసుకున్నాను, వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నాను, అంతే. అక్క ఆకలిస్తాను, అన్నం పెట్టు. వంట చేస్తున్నాను కదా. ఇల్లేనండి అక్క, నీకోసం ఎవరో వచ్చారు. నేను మీ ఇంటి వైపే రాలేదండి. అందుకే నేను వచ్చాను. పాపా, బాబు తీసుకోండి. పర్లేదమ్మా, తీసుకో. ఎందుకండి? ఊరికి. అశ్విని, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ రోజు నువ్వు పరిగెత్త చూసా, అది పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్ పరుగు స్థాయిలో ఉంది. అంటే నీకు పరుగుల్లో సరైన మెరుకులు నేర్పితే నువ్వు పోటీల్లో చాలా బహుమతులు గెలుస్తావు, పెద్ద ఛాంపియన్ అవుతావు. నేను నీకు నేర్పుతాను. నేర్చుకుంటావా? అదేమన్నా పనా అండి? పని
బాగా శ్రద్ధగా చేయాల్సిన పని. ఓహో, జీతం ఎంత ఇస్తారండి? జీతం 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 నేను ఇవ్వలేనుకో. అదేమిటండి, జీతం లేకుండా పని చేయించుకోవాలని చూస్తున్నారా? పేరు వస్తుంది అశ్విని, పేపర్లో ఫోటో కూడా వస్తుంది, టీవీ న్యూస్ లో కూడా చూపిస్తారు. పీటీ ఉషా తెలుసా నీకు? తెలుసు, నాకు తెలుసు, టీవీలో చూసాం. మీ అక్కని మీరు టీవీలో చూడడం ఇష్టమేనా? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ముందు నువ్వు నా దగ్గర పరిగెత్తడం నేర్చుకో, ఆ తర్వాత నీకే తెలుస్తుంది. పరిగెత్తడం నేర్చుకోవడం ఎందుకు? పరిగెత్తడం, కూర్చోవటం, లేవటం నేర్చుకోవాలా? మన అవసరాలే మనకి నేర్పుతాయి. నిజమే, కానీ ఒకసారి పరిగెడుతూ అనవసరంగా పడిపోతాం చూడు, అలా పడిపోకుండా ఉండాలంటే నేర్చుకుంటేనే వస్తుంది అశ్విని. నేనేం పడిపోను. ఒకవేళ పడిపోయినా లేచి దులుపుకుని మళ్ళీ పరిగెడతాను. అది కాదు అశ్విని. అమ్మా, వెళ్ళండి బాబు, పిల్లలు ఆకలితో ఉన్నారు, వెళ్ళండి. నేను చెప్పేది నీకు అర్థం కాలేదమ్మా. అసలు కాదు కాదు, మర్యాదగా వెళ్తారా, చంద్రుడు పిలవమంటారా? వస్తాను, మళ్ళీ వస్తాను. మా తమ్ముడు చెల్లెలు ఆకలితో ఉన్నారు, మీ హోటల్లో ఏదైనా పనిపించండి. నీ మొహానికి ఈ హోటల్లో ఉద్యోగం కావాలా? వెళ్ళి వెళ్ళ. ఏమిటి హోటల్ ముందు గొడవ? 8 రూపీస్ సార్. ఏం లేదు. పద భోజనం చేద్దాం. వద్దు చందు, ఏ? ఇప్పుడే కడుపు నిండా తిన్నాను, వస్తాను. రండ్రా పోదాం. చందుతోటి నువ్వు అబద్ధం చెప్పావు కదా అది కాదురా. అక్క. పదండి. రాణి, ఆకలేస్తోంది. నోరు మూసుకొని పడుకో, అక్క వింటే బాధపడుతుంది. తొందరగా చచ్చిపోతే గొడవే లేదు. అక్క పాపం మన కోసం ఎంత కష్టపడుతోందో. మనం ఎందుకు చావాలి? ఏం తప్పు చేశాం? ఆయన పిలుస్తున్నాడుగా, అక్కడికి వెళ్తే తిండైనా దొరుకుతుంది. అశ్విని ఇక్కడ తీసుకురావటానికి మాకేం అభ్యంతరం లేదు ప్రభు. కావాలంటే పిల్లలిద్దరికి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం. అవునండి, ఏ పని మనిషి నా మేకప్ అసిస్టెంట్ గా పనిచేయడానికి ఒక్క రోజు కన్నా ఎక్కువ ఉండటం లేదు. ఆ పిల్లని నా అసిస్టెంట్ గా పెట్టుకుంటాను. అంతే, అక్క కన్నా స్పీడ్ గా పారిపోతుంది. ఊరుకోండి, ఇంకా అక్క ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు కదు ప్రభు. ఎవరిది? అశ్విని, వెల్కమ్. రామ్మా, రా రా. అమ్మాయి భయపడిపోతుంది. నమస్కారం సార్, నా పేరు చందు. అశ్విని మా అత్త కూతురు. ఐసి. మీరు చెప్పిందంతా అశ్విని నాతో చెప్పింది, నేను ఒప్పించి తీసుకొచ్చాను. వెరీ గుడ్. వీళ్ళని మీ చేతిలో పెడుతున్నాను. అఫ్ కోర్స్, నాకు తెలుసు. ఏం పని చేయాలో చెప్పండి. ముందు మీరు చేయాల్సిన పని అది కోరేసుకో, బాగా తినాలి. ఇదిగో. రండి. నడవటం రాదేమో. అర్థమైందిగా, మా ఆవిడ. ట్రైనింగ్ ముందు నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. బ్రతికే ఒక నిరంతరమైన పరుగు పందెం లాంటిది. ఆగిపోకూడదు, అలసిపోకూడదు, నిరాశపడకూడదు, నీరు కారిపోకూడదు. ఈ పందెంలో ఒక్కోసారి గెలిచిన వాళ్ళు ఓడిపోతుంటారు, ఓడిపోయిన వాళ్ళు గెలుస్తుంటారు. పొంగిపోకుండా, కృంగిపోకుండా పరుగుని సాగించడమే బ్రతుకు. ఆ బ్రతుకుని తేలిగ్గా గట్టెక్కించడమే స్పాట్.